ఎంతకాడికి అమ్మాయిల మీద దృష్టి. సువార్త సభలకు వెళ్ళారంటే యవన పిల్లలు ఆడపిల్లల మీద దృష్టి. సరే, ఎక్కడెక్కడికో సువార్త సభలు ఎందుకండి, సినిమా హాల్స్ ఎందుకండి, బైక్ జర్నీలు ఎందుకండి? మందిరంలో కూర్చున్నా కూడా ఆడపిల్లలు కూర్చున్నప్పుడు, మగపిల్లలు కూర్చున్నప్పుడు ఆడపిల్లలేమో వాక్యం వైపు చూడాలి, మగపిల్లలేమో వాక్యం వైపు చూడాలి. ఈరోజు ఆడపిల్లలేమో మగపిల్లల వైపు, మగపిల్లలేమో అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏశావు ఆత్మ, ఇది ఏశావు భ్రష్టత్వములో పుట్టిన ఆత్మ. ఇది ఏశావు కళ్ళు ఆడపిల్లల్ని ఎతికే కళ్ళు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళని వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఏశావులో పనిచేస్తున్న ఏ ఆత్మ చెప్పనా? మీరు తప్పుగా అనుకోకుండా చెప్తాను, వినండి. ఏశావులో పనిచేస్తున్నది ఏ ఆత్మ తెలుసా? కామ కోరికలతో లైంగిక వాంఛలు తీర్చుకోవాలని పట్టించుకునే ఆత్మది. ఈరోజు ఎంతో మంది యవన బిడ్డలు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మొబైల్స్ ఓపెన్ చేసి చూడకూడని దృశ్యాలు చూస్తూ, 10 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఫోన్స్ లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అసభ్యకరమైనవి చూస్తూ కూడా వాడు వాళ్ళ అమ్మని ఎలా చూస్తున్నాడు తెలుసా? చూడండి తల్లులు, తండ్రులు, మన పిల్లలకు మనం మొబైల్స్ ఇస్తే ఏమైతే చెప్తున్నాను వినండి. మన పిల్లలకు 10 ఏళ్ల వయసు లోపున్న పిల్లలే, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా చూడకూడని దృష్టి చూస్తూ, తల్లిని ఒకలాగే, చెల్లిని ఒకలాగే, అక్కను ఒకలాగే, వదిన్ని ఒకలాగే, పిన్నిని ఒకలాగే పాపము చూపులు చూస్తున్న పిల్లలు. సమాజం పాడైపోయింది. మన పిల్లలకి మనం మొబైల్స్ ఏ వయసుకి ఇవ్వాలో చెప్పనా? కనీసం వాళ్ళకి 18-20 ఏళ్ళు వచ్చినప్పుడు ఇవ్వాలి. కానీ ఇప్పుడండి 4 ఏళ్ళు రాగానే మొబైల్ చేతులు పెట్టడం. అందులో నేను ఉన్నానండి, నేను ఉన్నా. పిల్లలకి అన్నం పెట్టాలంటే మేము కూడా ఏం చేస్తాం? నేను ఈ మాట చెప్పలేదు అనుకో, మీరు ఇస్తున్నారుగా మాకు చెప్తారా? నేను ఉన్నా. వాడికి అన్నం తినకపోతే వాడికి మొబైల్ ఇవ్వాలి, వాడు పడుకోకపోతే వాడికి మొబైల్ ఇవ్వాలి. ఈ అలవాటు అదే అలవాటు అయిపోయి 10 ఏళ్ళు 12 ఏళ్ళు రాగానే చూడకూడని దృశ్యాలు చూస్తూ, అమ్మను చూసినా ఆ దృష్టే, పిన్నిని చూసినా ఆ దృష్టే, వదిన్ని చూసినా ఆ దృష్టే, అక్కను చూసినా ఆ దృష్టే ఏర్పడుతుంది. ఏశావు దృష్టి అలా ఉంది. అమ్మా నాన్నకి చెప్పకుండా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వచ్చేసాడు ఏశావు. ఆ తర్వాత మరలా ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి సరిపోదా? బాషేపతును మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, యాహిషూదును మ్యారేజ్ చేసుకున్నాడు. 2 స్త్రీలను వివాహం చేసుకుని 2 కోడళ్ళని ఇంటికి తీసుకుని వచ్చి, అత్త మామలగా అయినటువంటి ఇస్సాకు రిబ్కాను, అమ్మ నాన్న అయినటువంటి ఇస్సాకు రిబ్కాను ఏశావు ఏం మిగిల్చాడంట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి? మనోవేదన. ప్రియ బిడ్డలు, మన తల్లిదండ్రులకు మనం మనోవేదనను మిగులుస్తున్నామా? మందిరానికి వచ్చినప్పుడు నీ దృష్టి దేవుని మీద పెట్టు. పనికి వెళ్తే నీ దృష్టి పని మీద పెట్టు. కాలేజ్కి వెళ్తే నీ దృష్టి కాలేజ్ మీద పెట్టు. నువ్వు ఎక్కడున్నా నీ దృష్టి అలా పెట్టు. నీకు కంటి ముందు కనపడే ప్రతి ఆడపిల్ల నీ కంటికి ఎలా కనపడదు తెలుసా? మా అమ్మ నాకు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నానండి. రేయ్, నీ కంటి ముందు కనపడే ప్రతి ఒక్కరు, ఎప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా, అక్క, చెల్లి. అంతకంటే పెద్దవాళ్ళు అయితే అమ్మ. ఈ 3 పదాలు తప్ప వేరే పదాలు నేను ఎక్కువ వాడినండి. అదే అలవాటు ఇంజనీరింగ్లోనే, అదే అలవాటు సేవలోనే, అదే అలవాటు నేటికి. అక్కంట, చెల్లంట, అమ్మంట.